నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర రామరెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే సార్. సుందర రామరెడ్డి గారు, ఈ మధ్య కాలంలో మరీ ప్రత్యేకించి ఈ మార్కెట్ వాలటాలిటీని చాలా దగ్గరగా చూసాం, చాలా ఎక్కువ సార్లు కూడా చూసాం. అయితే మార్కెట్ బాగా వాలటాలిటీలో ఉన్నప్పుడు ఈ ట్రేడింగ్ అనేది ఏ విధంగా చేయాలి, మరి అటువంటి టైంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ట్రేడింగ్ చేయాలంటే? రైట్. సో ఒకటండి, మనం ఒకటి పాజిటివ్స్ చూసినట్టయితే మోర్ వాలటిలిటీ అయితే మోర్ ట్రేడింగ్ ఛాన్స్లు వస్తాయి నీకు. సపోజ్ మార్కెట్ కనుక గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, ఫస్ట్ 5 minutes క్యాండిల్ ఇంకా బ్రేక్ డౌన్ అవ్వలేదు అనుకోండి, మార్కెట్ అక్కడి నుంచి అప్ అండ్ స్టార్ట్ అవుద్ది. అందుకని మార్కెట్ గ్యాప్ డౌన్ అయింది కాబట్టి వరల్డ్ మార్కెట్ బ్యాడ్గా ఉండబట్టేసి అది కంటిన్యూగా కింద పడిద్దని కాదు. అప్పుడు ఏంటంటే గ్యాప్ అండ్ రివర్సల్ అంటారు దాన్ని. గ్యాప్తో ఓపెన్ అవుద్ది, బట్ వెంటనే రివర్స్ అవుద్ది మార్కెట్. ఫస్ట్ 5 minutes క్యాండిల్ దాటి పైకి పోతూనే ఉంటుంది. అలాంటి టైంలో ఏంటంటే మనం ఫస్ట్ 5 minutes క్యాండిల్ బ్రేక్అవుట్ అవ్వనప్పుడు బై చేసేసి ఫస్ట్ 5 minutes క్యాండిల్ కింద మనం స్టాప్ లాస్కి పెట్టితే తక్కువ లాస్ తోటి ఎక్కువ ప్రాఫిట్ గెయిన్ ఛాన్స్ ఉంటుంది. బట్ అగైన్ ఇది రిస్క్ బెరింగ్ ఉన్న వాళ్ళందరూ కాదు, రిస్క్ టేకర్స్కి మాత్రమే అనమాట ఇలాంటి స్ట్రాటజీస్. మనకి బేసికల్గా ఏదైనా వాలటిలిటీ వచ్చినప్పుడు 2 రకాలు డీల్ చేసుకోవచ్చు. ఒకటి, మీకు ఎంత అఫోర్డబిలిటీ ఉంది, ఈ రిస్క్ బేర్ చేసే అంత అఫోర్డబిలిటీ, దాన్ని బట్టేసి మనం మార్కెట్లో ఎంటర్ అయ్యామనుకోండి, వస్తే ఇంత అమౌంట్, పోతే ఇంత అమౌంట్, క్లారిటీ ఉంటుంది. లేదంటే అలాంటి వాటి దూరం కూర్చోవడం బెటరు. ఎక్కువ వాలటిలిటీ ఉన్నప్పుడు దగ్గరికి పోయి పోగొట్టుకునే బదులు అలాంటి పీరియడ్ని వరకు దాన్ని వదిలేసేసి మార్కెట్ సెటిల్ అయిన తర్వాత ఎంటర్ అవడం అనేది రెండో పద్ధతి. ఎక్కువ మంది వాలటిలిటీ నుంచి అడ్వాంటేజ్ తీసుకుందాం అనుకుంటుంటారండి బేసికల్గా, ఎందుకంటే మూమెంట్ ఎక్కువ ఉంటుంది అప్పట్లో. సో వాల్యూమ్ వైజ్ కావచ్చు, ప్రైస్ మూమెంట్ వైజ్ కావచ్చు, చాలా ఎక్కువ ఉంటుంది. సో సింపుల్గా ఆ టైంలో ఏంటంటే మార్కెట్ ఎంత ఎక్కువ వాలటిలిటీ ఉంటే ఆ టైంలో అంత గ్యాప్లు వస్తుంటాయి. గ్యాప్ అప్ ఓపెనింగ్ జరిగింది అనుకోండి పాజిటివ్ ఉన్నప్పుడు, సస్టైన్ కాకపోతే మళ్ళీ పడిపోతూ ఉంటుంది మార్కెట్. సస్టైన్ ఏందనుకోండి గ్యాప్ అండ్ గో అంటారు, సస్టైన్ కాలేకపోతే గ్యాప్ అండ్ రివర్సల్ అంటారు. సో ఆ రెండు స్ట్రాటజీసే వర్కౌట్ అవుతుంది ఇంకా ఆ టైంలో. కాకపోతే రిస్క్ తక్కువ పెట్టుకొని రివార్డ్ ఎక్కువ వచ్చిందని మనం ట్రైలింగ్ స్టాప్ పెట్టుకొని మెయింటైన్ చేసుకుంటూ పోవచ్చు. సో బేసికల్లీ మీకు ఏటీఆర్ అంటే యావరేజ్ టూ రేంజ్ అదొకటి, స్టాండర్డ్ డివియేషన్ అంటారు. స్టాండర్డ్ డివియేషన్ అంటే మెజర్మెంట్, అంటే వాలటిలిటీని మెజర్ చేసే స్టాటిస్టికల్ టూల్ అనమాట అది. దాన్ని బేస్గా తీసుకొని మార్కెట్లో ఉన్న వాలటిలిటీని మెజర్ చేస్తూ ఉంటారు. సో బేసికల్గా మనం ఇండివిజువల్ పోర్ట్ఫోలియోలో ఒక స్టాక్ ఉందనుకోండి, నీకు 50% దాకా ఉంటుంది వాలటిలిటీ. 15 స్టాక్స్ పోర్ట్ఫోలియో ఉందనుకోండి, వాలటిలిటీ ఆటోమేటిక్గా 15% డౌన్ అయిపోద్ది. అంటే మోర్ స్టాక్స్ ఉంటే లెస్ వాలటైల్. మనం ట్రేడింగ్ పాయింట్ ఆఫ్లో ఆలోచిస్తున్నాం కాబట్టి ట్రేడర్ పాయింట్ ఆఫ్లో మోర్ వాలటిలిటీ అనుకోండి, ఒకటి ట్రేడింగ్ని అడ్వాంటేజ్గా తీసుకుంటే మాత్రం మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఇమీడియట్లీగా గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది తెలిసింది అనుకోండి బ్యాడ్గా ఉన్నప్పుడు, లేదా గుడ్గా ఉన్నప్పుడు మార్కెట్ అప్లో ఓపెన్ అయింది అనుకోండి, ఫస్ట్ 5 minutes కానీ బేస్గా తీసుకొని మార్కెట్కి వెళ్ళి మూవ్ అవడం ఒక పద్ధతి. రెండోది స్టాప్ లాస్ చాలా టైట్గా కూర్చోవాలి, ఎందుకంటే మార్కెట్ ఎప్పుడు రివర్స్ అవుతుందో మీకే తెలియదు కాబట్టి క్లియర్గా స్టాప్ లాస్ మార్కెట్ ఆర్డర్ పెట్టేసి రెడీగా ఉంచుకోవాలి. మూడోది, మార్కెట్ ట్రెండింగ్ అవుతూ ఉందనుకోండి, ఓకే, మనం ఏటీఆర్ ట్రైలింగ్ స్టాప్ లాస్ కావచ్చు, లేదా సూపర్ ట్రెండ్ కానీ పెట్టేసేసుకొని దాన్ని మార్కెట్ అమ్మితే మనం కూడా ట్రైల్ చేసుకొని వెళ్ళిపోవచ్చు, మన ప్రాఫిట్ని ప్రొడక్ట్ చేసుకోవచ్చు. ఇలాంటి స్ట్రాటజీలు వాడటం ద్వారా మనం అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. రెండోది, టూ మచ్గా మార్కెట్ వెనక్కి ముందు షేక్ అవుతుంది అనుకోండి, బెటర్ టు స్టే అవే ఫ్రమ్ ద మార్కెట్ అనమాట. ఆ టైంలో దూరంగా కూర్చొని మార్కెట్ స్టేబుల్ అయిన తర్వాత మనం ఎంటర్ అవ్వచ్చు. మనం యాజ్ ఏ ట్రేడర్గా ఉంటే రోజుకు సిస్టమ్ ముందు కూర్చొని ట్రేడ్ చేయాలని రూల్ ఏం లేదండి. మనం అది క్లియర్గా మార్కెట్ ఇది సైడ్వే మార్కెటా, అప్ ట్రెండ్ మార్కెటా, డౌన్ ట్రెండ్ మార్కెటా అని మనం గెస్ చేసే కెపాసిటీ మన దగ్గర ఉండాలి. ఏదన్నా వరల్డ్ మార్కెట్ పాజిటివ్గా +1లో ఉందనుకోండి, అమెరికన్ మార్కెట్ +1లో ఉంది, ఏషియన్ మార్కెట్స్ అన్ని +1లో ఉందనుకోండి, మనకి సింగపూర్ నిఫ్టీ దగ్గర ఆ క్లూ వస్తుంది. వచ్చినప్పుడు మనం రెడీగా ఉంటాం. సో ఈరోజు గ్యాప్ అప్ ఓపెనింగ్, నెక్స్ట్ ఏం చేయాలి దగ్గర స్ట్రాటజీ ఉండాలా. లేదా వరల్డ్ మార్కెట్ అన్ని వరెస్ట్గా ఉన్నాయి, ఆ రోజు మనది గ్యాప్ డౌన్లో ఓపెన్ కాబోతుంది, నెక్స్ట్ ఏంటి ప్లాన్ అనేది క్లారిటీ ఉండాలా. అట్లా ముందే ప్లానింగ్ అనుకుంటే దాని తగ్గట్టు మనం తీసుకోవచ్చు. బేసికల్గా మీరు మార్కెట్లో ఎంటర్ అయ్యేటప్పుడు క్లారిటీ అయితే ఉండాలండి. ఎంత అఫోర్డబిలిటీ ఎంత ఉంది, రిస్క్ ఎంత పోగొట్టడం రెడీగా ఉన్నారు అన్న దాన్ని బట్టేసి మనం మార్కెట్లో తీసుకోవచ్చు అడ్వాంటేజ్. లేదా దూరంగా ఉండి మార్కెట్ స్టేబుల్ అయిన తర్వాత కూడా ఎంటర్ అవ్వచ్చు. సో టెక్నికల్గా అయితే నీకు ఛానల్స్ కావచ్చు, లేదా బుల్లింగర్ బ్యాండ్స్ కావచ్చు, లేదా ఏటీఆర్ కావచ్చు, ఇలాంటి నీకు క్లూ ఇస్తూ ఉంటాయి మార్కెట్లో వాలటిలిటీ ఎంత ఉందనేది. బేసికల్గా లూజ్గా ఎక్కువ మంది ఫోకస్ చేసేది ఇండియన్ విఏఎక్స్ కలిసి చూస్తారండి, ఇండియన్ వాలటిలిటీ ఇండెక్స్ అనమాట. అది ఫియర్ మెజర్మెంట్ కోసం వాడే టూల్ అనమాట. అదేంటంటే నీకు +5లో ఉందనుకోండి, వాలటిలిటీ నిజంగా ఎక్కువ అవుతుంది, పుట్ ఆప్షన్స్ ఎక్కువ మంది బై చేస్తున్నారు అని అర్థం. పుట్ ఆప్షన్ ఎక్కువసార్లు ఎందుకు బై చేస్తారంటే లార్జ్ పోర్ట్ఫోలియో ఉందనుకోండి, బట్ ప్రొటెక్షన్ కోసం బై చేస్తూ ఉంటారు. అంటే పెద్ద ఇన్వెస్టర్స్ అందరూ కూడా వాళ్ళ పోర్ట్ఫోలియో ప్రొటెక్షన్ కోసం పుట్స్ కొంటున్నారు. అందుకని విఏఎక్స్ ఇంప్రూవ్ అవుతుంది అనమాట అక్కడ. అందుకని విఏఎక్స్ కనుక +5 దాటుతుంది అనుకోండి, మార్కెట్లో ప్యానిక్ ఉంది, దాని జోలు బాగుంటే బెటర్ అంటే మార్కెట్ జోలు ఆ టైంలో. అలా కాకుండా అది -5లో ఉంటుంది అనుకోండి, అంటే మార్కెట్లో పుట్స్ డిమాండ్ లేదు, అంటే ఇప్పుడు స్టేబుల్గా ఉందని అర్థం. ఆ టైంలో మనం పాజిటివ్ రియాక్ట్ అవ్వచ్చు.
సో అట్లా వాలటిలిటీని ఇండైరెక్ట్గా ఎంతకంత మనం మెజర్ చేసుకోవచ్చు. రెండోది ఏటీఆర్ టూల్ ఎలాగ అప్లై చేస్తాం కాబట్టి దాన్ని బట్టి మేనేజ్ చేసుకోవచ్చు. ఏదైనా కానీ వాలటిలిటీ అంటే అబ్నార్మల్ అన్ఎక్స్పెక్టెడ్ బిగ్ మూవ్స్ కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. ట్రేడింగ్ పాయింట్ ఆఫ్లో వాళ్ళకి ఎప్పుడు అది అడ్వాంటేజ్ తీసుకుంటారు డెఫినెట్గా ట్రేడింగ్ పాయింట్ ఆఫ్లో. మిగతా వాళ్ళు బెటర్ టు స్టే అవే అనమాట. వాలటిలిటీ ఎప్పుడు నెగిటివ్గా ఉండాలి రూల్ ఏం లేదు, పాజిటివ్గా ఉండాలి రూల్ ఏం లేదండి. టూ మచ్గా అప్ అండ్ డౌన్ రావచ్చు. నిఫ్టీ 50 పాయింట్స్ అప్ అండ్ డౌన్ టూ మచ్గా అవుతుంది అనుకోండి, బెటర్ టు స్టే అవే. రెండు వైపులు మీ స్టాప్ లాస్ దగ్గర అవుతాయి అనమాట. అందుకని ఒక ప్రాపర్ ప్లానింగ్ ఉండి మీకు మార్కెట్ అర్థమవుతుంది, డేటా రీడింగ్ ఈజీగా ఉంది అనుకున్నప్పుడు స్టే ఇన్ ద మార్కెట్, అదర్వైజ్ స్టే అవే. క్యాపిటల్ ప్రొటెక్షన్ చాలా ఇంపార్టెంట్. మనం ఉన్న ఇండస్ట్రీ ఒక రోజులో అవ్వదు, అది ఒక రోజు 2 రోజులు 3 రోజులు. ఈ గేమ్ ఇయర్స్ కంటిన్యూ చేయాలి మనం. అందుకని క్యాపిటల్ ప్రొటెక్షన్ చాలా ఇంపార్టెంట్. క్యాష్ ఆల్వేస్ కింగ్. మన చేతిలో ఉన్న క్యాష్ ఎప్పుడు కూడా మన కింగ్ లాంటి వాళ్ళం. అందుకని ఈ రోజు మిస్ అయినా రేపు బెటర్ ఛాన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకని బెటర్ ఛాన్స్ కోసం వెయిట్ చేయడం రెండో పద్ధతి. లేదా స్టాప్ లాస్ నాది ఇంత అని చెప్పేసి మార్కెట్లో ఎంటర్ అవ్వడం ఇంకో పద్ధతి. ఎక్కువసార్లు గ్యాప్గా వస్తుంది కాబట్టి మేము గ్యాప్తో డీల్ చేస్తాం బాగా. ఆ ఏరియాలో కొంచెం ఫోకస్ చేసేసి మెటీరియల్ గ్యాదర్ చేసుకొని కొంచెం డమ్మీ ట్రేడింగ్ చేసుకుంటే కనుక మంచి ప్రాఫిటబిలిటీ వచ్చే ఛాన్స్ ఉంది గ్యాప్ ట్రేడింగ్ ద్వారా. సో అందుకని వాలటిలిటీని డీల్ చేయొచ్చా లేదనేది ఒక ట్రేడర్ డిసైడ్ అవ్వాలి, ఎంతవరకు డీల్ చేయొచ్చు అనేది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వాలటాలిటీ మార్కెట్లో ఏ విధంగా ట్రేడింగ్ చేయాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశం గురించి ప్రేక్షకులకు మీ విశ్లేషణ ద్వారా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కోసం వెంటనే మా సుమన్ టీవీ మనీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాలను వీడియోస్ కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. అండ్ దిస్ ఇస్ విష్ణు సైనింగ్ ఆఫ్.